అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, ఇవి కాకరకాయలు కట్ చేసుకొని ఎండలో ఎండబెట్టుకున్నాను. ఇంకా ఎల్లిపాయలు వేసినాను. ఇవి బుడల పప్పులు ఎంచుకొని మిక్సీ పట్టుకుంటే భలే ఉంటుంది. కొంచెం కారం వేసుకుంటే అన్నంలో వేసుకొని తింటే భలే ఉంటుంది ఫ్రెండ్స్. చూపిస్తాను ఎలా ఉందో. ఎండలో ఎండబెట్టుకున్న కాకరకాయలు బాగా రోస్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా ఎల్లిపాయలు కానీ వేసుకున్నాను, బాగా రోస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మిక్సీలో వేసుకుంటాను. ఫ్రెండ్స్, మిక్సీలో వేసుకోవాలా. ఇది మిక్సీలో వేసుకొని బుడల పువ్వులు కానీ వేసుకొని ముందు ఇవి పట్టుకుందాం ఫ్రెండ్స్. తర్వాత బుడపప్పులు వేసుకుందాం. బుడపప్పులు వేసుకుంటాను ఫ్రెండ్స్. బుడపప్పులు మిక్సీ పట్టేసిన అది కాకరకాయలు బుడపప్పులు వేసుకున్నాం. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. కొద్దిగా కారం, ఇవి అని మిక్సీ పట్టేసుకుందాం. అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో, సూపర్ ఉంటుంది. అన్నంలో కానీ, ఉప్మా రవ్వలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, చపాతీలోకి కానీ, జొన్న రొట్టెలోకి కానీ సూపర్ ఉంటుంది. వేసుకొని తినడమే. మీరు కానీ ఇంకోసారి ట్రై చేసి నన్ను కామెంట్ చేయండి ఎలా ఉందో. చూడండి ఎలా ఉందో, సూపర్ ఉంది. కాకరకాయ బుడల పప్పుల కారం పొడి ఏమంట కిట్లం పొడి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి ఎలా చేసినాను, వెరైటీ స్టైల్.